రోజు సండే కదా! సంథింగ్ స్పెషల్ ఉండాలి. ఈరోజు మా డిన్నర్‌లోకి ఒక స్పెషల్ ప్రెప్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. దానికోసం అని చెప్పేసి నేనైతే ఒక మట్టి కుండ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మేము లాస్ట్ టైమ్ అనకాపల్లి వెళ్ళాం కదా! అక్కడ తీసుకున్నాం అనమాట. జస్ట్ 100 రూపీస్‌కే నాకు దొరికేసింది. అండ్ స్ట్రెంత్ అయితే చాలా బావుంది. క్లే పాట్ అయితే తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. యూజ్ చేయడం కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. అయితే దాన్ని ఏం చేశానంటే ఒక బకెట్ వాటర్‌లో ముందుగా నానబెట్టేసుకొని కొంచెం సీజనింగ్ చేసుకున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైమ్ యూజ్ చేయడం అనమాట. సో, నేను తీసుకున్న చేప పేరేంటో తెలుసా? పసుపుపార అంటారనమాట. మంచి వైటమిన్స్ ఉంటాయండి. ఇంగ్లీష్‌లో ఏమంటారో అయితే నాకు తెలీదు. నేనైతే పసుపుపార అనే పిలుస్తాం మా సైడ్. ఇంకా దీన్ని ప్రిపరేషన్ కోసం నేనేం చేశానంటే రెగ్యులర్‌గా పెట్టుకున్నట్టే హీట్ పెట్టుకున్నాను అనమాట. మట్టి కుండ గదా! అస్సలు చాలా టైం పట్టేసింది హీట్ ఎక్కడానికి. పెట్టానే గాని వామ్మో! ఎంతసేపు పడుతుందో ఈ చేపల పులుసు కుక్ అవ్వడానికి అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా అనమాట. ముందుగా నేను ప్రిపరేషన్‌లో అయితే పెద్ద మార్పులేం చేయట్లేదు. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేయించేసిన తర్వాత ఇందులో ఒక 3 టమాటాలు అలా కట్ చేసి వేసేసుకున్నాను. టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్ లేదండి. బాగా వేగిపోతే అవే గుజ్జులా అయిపోతాయన్నమాట. ఈలోపు నేను చింతపండు నానబెట్టుకొని పెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా మార్కెట్‌కి వెళ్ళేలోపే నేను చింతపండు నానబెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. బాగా నానితే బాగా మంచిగా గుజ్జొస్తుంది కదా అని చెప్పేసి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగిపోయాయి కదా! ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందాం. చేపల పులుసులోకి ఎక్కువగా ఈ బుర్ర ముక్కల్లా ఉంటాయి కదా! ఇవి చిన్న సైజెస్‌లోని ఇంకా పెద్ద సైజెస్‌లోని దొరుకుతాయండి ఈ చేపలైతే. పెద్ద సైజెస్‌లో దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఫ్రై ఇంకా అద్దిరిపోతుందనమాట. తప్పకుండా తెచ్చుకోండి. నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికితే ఈ మాత్రం పులుసైతే మనకొస్తుందనమాట. ఈ పులుసు మరగడానికైతే చాలా టైం పట్టిందండి. ఇలాంటివి చేయడం ఫస్ట్ టైం కదా! మనకైతే బాబోయ్! ఇది ఎప్పటికవుతుందా అని టెన్షన్ అయితే నాకొచ్చేసిందనమాట. అన్ని వంటలయిపోయాయి గానీ ఇది మాత్రం ఇంకా అవ్వదే అనుకుంటున్నాను. ఈలోపు ఒక మరుగు మరిగింది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకొని ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసా అనమాట. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మరగనిచ్చి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఉంటుంది. సో, మన చేపల పులుసయితే రెడీ అయిపోయింది.